హరీష్ రావు గారు వేములవాడ రాజన్నను దండం పెట్టుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేను అనుకున్న రాజన్నను దండం పెట్టుకొని మా మామ మీ సన్నిధిలో మాటిచ్చిండు, ఏటా 100 కోట్లు వేస్తే ఇవ్వలేడు, క్షమించండి లెంపలేసుకుంటాడని చెప్పి అనుకున్నా. రాజన్న క్షమించండి, మేము బడ్జెట్లో ఏటా 100 కోట్లు పెడతాను పెట్టలేకపోయినాము, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మాట ఇవ్వలేరు బడ్జెట్లో పెడతా అని, కానీ 50 కోట్లు బడ్జెట్లో పెట్టిండ్రు అని మాకు అభినందనలు చెప్తాను అనుకున్నా. ఇంకో మాట అన్నాడు, పాపం చేస్తే రాష్ట్ర ప్రజలకు అరిష్టము, రేవంత్ రెడ్డి గారు పాపం చేస్తున్నటువంటి మాట ఒక మాట అన్నాడు. 9.5 సంవత్సరాల మీ పాపం పరిపాలనే అరిష్టము, అందుకే ప్రజలు మిమ్మల్ని గద్దె దించారనే మాట అంటున్నారు. ఆనాడు మన తెలంగాణ విడిపోయిన రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇస్తేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రజల ఉద్యమ ఫలితం తెలంగాణ వచ్చింది. ఆ తదుపరి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీరు మంత్రులయ్యారు. తెలంగాణ సబ్బండ వర్గాల పోరాట ఫలితం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. కానీ పదవులు అనిపించింది మీ నలుగురే. ఈరోజు మీ పాపపు పరిపాలనలో తెలంగాణ వచ్చిన రోజు 16,000 కోట్ల నిల్వ, 68,000 కోట్ల అప్పుతో ఏటా సంవత్సరానికి 6,000 అసలు మిత్తి బ్యాంకులు కట్టే పరిస్థితి నుండి మీ పాపపు పరిపాలనలో మీ మామగారు మీ బామరుల మంత్రివర్గంలో ఉన్నటువంటి పరిపాలన 9.5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఆనాడు సంవత్సరానికి 60,000 కట్టి అసలు మిత్తికిస్తే ఈరోజు నెలకు 6,000 కట్టే స్థితికి తీసుకొచ్చింది మీది పాప పరిపాలన. ఈ 10 మాసాల్లో పోయిన పాప పరిపాలనను ప్రక్షాళన చేస్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పరిస్థితి. మీరు ఏనాడన్నా మొదటి తారీఖు ఉద్యోగాలు జీతాలు ఇచ్చిర్రా? ఈరోజు మేము మొదటి తారీఖు నాడు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి తీసుకొని వచ్చి, అంటే నేనేమంటున్నా, హరీష్ రావు గారికి రాజన్న ఆలయానికి ఇచ్చిన మాట తప్పింది ముందు మీరు లెంపలేసుకోవాలంటున్నా. ముందు మీరు రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి చేయలేరు, క్షమాపణ చెప్పంటున్నా. అంతెందుకు హరీష్ రావు గారిని నేను సూటిగా వ్యక్తిగతంగా అడుగుతున్నా. నన్ను ఓడగొట్టడానికి 2018లో కలిగోట సూరమ ప్రాజెక్టు దగ్గర 206 కోట్లతో పునాదిరాయి వేసినావు, ఈ దసరాకి నీళ్ళు ఎత్తాను. 5 దసరాలు పోయినాయి. జానెడు కాలువ మట్టి తీయగలిగినవా? తట్టెడు మట్టి కలిగోట సూరమ ప్రాజెక్టు ఎత్తిపోయగలిగినవా? బారెడు మూరెడు పనులు చేయని మీరు కూడా పెద్ద మాటలు ఇక్కడ ఎవరు గురించి మాట్లాడుతున్నారు? ఏం చేసింది ఇది ప్రాంతానికి అంటున్నాం. క్షమాపణ చెప్పు మా రైతులకు ముందుగాల. ఈరోజు వేనాడకి వచ్చినప్పుడు 2 వర్గాలకు నువ్వు క్షమాపణ చెప్తావు అనుకున్నా. ఒకటేమో రాజన్న ఆలయానికి నిధులు ఇస్తా అని మాట తప్పిన మా మామ తరఫున నేను క్షమాపణ చెప్తున్నా. బాగా ప్రజలు రాజన్న భక్తులు హర్షిస్తారు. రైతాంగాన్ని నేను క్షమాపణ కోరుతున్నా. నీ కలిగోట సూర్య ప్రాజెక్టు ద్వారా 43 ఎకరానికి ఈ దసరాకి 2018 జూన్ 22న మాట ఇచ్చినా ఇవ్వలేకపోయినా పరిపాలనకు క్షమించమని చెప్పి అంటారు అనుకున్నా. ఈరోజు మేము 323 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టినాం. పనులు ప్రారంభమైనాయి. పోతూ ఆ మరిపల్లి రిజర్వ్ ఆగి చూడుపు. మీ 10 సంవత్సరాల పరిపాలన పక్కన పెట్టిన మరిపల్లి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. కలిగోట సూరం ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయి. రేపు మాపు లక్ష్యపెడితే రిజర్వ్ పనులు చేయబోతున్నాం. మీ పాప పరిపాలనను ప్రక్షాళన చేస్తున్నాం. ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారి నాయకత్వంలో పనులు చేస్తూ ఉంటే ఓర్వలేక ఈర్ష్య పడితే ఈ విధంగా మాటలు వస్తున్నాయి తప్ప మరొకటి కాదు. పగా ప్రతీకారం మాలో లేదు, మీలో ఉండే పగా ప్రతీకారం. చట్టం తన పని తను చేసుకపోతుంది చెప్పనేటువంటి మీ మాటలకు అనుగుణంగా మీరు చేసిన పాప పరిపాలనలో అవినీతి అక్రమాల చిట్టా బయటపడితే కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది, విచారణ జరగద్దా అంటున్నా.
టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ జరగద్దా అంటున్నా. గొర్రెల్లో స్కీము, గొర్రెల స్కీము, బర్రెల స్కీము, చేపల స్కీములలో స్కాములు జరిగితే వాటిపైన విచారణ జరగద్దా అంటున్నా. ఈ ఫార్ములా రేసింగ్లో కూడా అవినీతి అక్రమాలు జరుగుతాయి, డబ్బులు ఇస్తే దాని మీద విచారణ జరగద్దా అంటున్నా. అరే ఈరోజు లిక్కర్ కేసులు ఎవరున్నారు? పాప పరిపాలన మీదైద్దా మాదైద్దా? అరే నువ్వు 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయినా మీ ధైర్యంగా పరిపాలిస్తావు. మా రేవంత్ రెడ్డి చూసి మీ ఈ విధంగా చేయలేకపోయి చెప్పినటువంటి భావనతో మాట్లాడదు తప్ప, 4 మంచి మాటలు చెప్పాలి తప్ప. ఇప్పటికి 3 సార్లు అసెంబ్లీ సమావేశాలు పెట్టారు. ఎందుకు కేసీఆర్ గారు వచ్చి స్థలాలు సూచనలు ఇవ్వలేరు? ఎందుకు ఈ కడుపు కుత్త మీకు అంటున్నా. ఈరోజు మరో మాట అన్నాడు, గురుకులాల గురించి మాట్లాడింది. అసలు ఆ మాట గురుకులాల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా అంటున్నా. 10 సంవత్సరాలు ప్రతి ఏటా నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతాయని చెప్పినటువంటి జ్ఞానం కూడా మీకు ప్రభుత్వానికి లేదే. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గురుకులాల్లో విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచిండు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచిండు. ఎంత? 200%. చూడండి, మీరు వెళ్ళి అడగండి. థ్యాంక్స్ టు రేవంత్ అన్న చెప్పి విద్యార్థులు ఈరోజు గురుకులాలకు వెళ్తే, నువ్వు వారానికి ఒకరోజు పౌష్టికాహారం చికెన్ ఇస్తే మీ వారానికి 2 రోజులు మొదలుపెట్టినావు, బుధవారం ఆదివారం. అంటే గురుకులాలలో కూడా మార్పులు చేస్తే ఎవరూ లేకపోతే ఎలా అంటున్నా. ధాన్యం కొనుగోలు కేంద్రం గురించి మా గంగుల కమ్ముల ఏం కోల్పోయారని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తారని చెప్పని కేసీఆర్ ఒక మాట అన్నాడు. ఏం కోల్పోయారో తెలంగాణ ప్రజలు 10 మాసాలు తెలుసుకున్నారని చెప్పని కేసీఆర్ ఒక మాట అంటే, మా నాయకుడు అన్నాడు, తెలంగాణ ప్రజలు ఏం కోల్పోలేరు, మీ కుటుంబంలో 4 కోల్పోయారు ఉద్యోగాలని చెప్పని. ఆ మాట తప్ప మీ అంటున్నావు. దానికి కూడా ఈరోజు లెంపలు వేసుకుని క్షేమపడి చెప్పండి. నువ్వు లెంపలు వేసుకుని క్షేమపడి చెప్పంటున్నా. 9.5 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి 7 లక్షల కోట్ల అప్పు కొట్టకపోయినాం. అందుకు మీకు క్షేమపడి కోరుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలని చెప్పాల్సింది, సూచన సలహాలు ఇవ్వాల్సింది పోయి ఈ విధంగా మళ్ళీ అంటున్నాను కాదు, కానీ ఈర్ష్యాభావంతో మా పదవులు వేయని వీళ్ళకి పదవులు వచ్చని చెప్పినటువంటి ఒక్క దుగ్ధతోనే ఈ మాటలు ఈ విధంగా మాట్లాడడం తప్ప మరొకటి కాదు. ఈ శుద్ధపూస మాటలు మానుకోమని మేము చెప్తున్నాం. తెలంగాణ ప్రజలు విజ్ఞులు, అందుకే మిమ్మల్ని పక్కన పెట్టిండ్రు. తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. ప్రజాపాలన అందిస్తాం, ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తాం. రాబో రోజుల్లో మళ్ళీ ఎన్నికలు ఏవచ్చినా, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టారు, తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మీరు 0 ఉన్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తాయి, మీ స్థానం ఎక్కడో చూసుకోండి. ఆ తర్వాత నేను ఈరోజు చెప్తున్నా, తర్వాత జరిగే ఎన్నికల్లో మాకు 100 సీట్లు వస్తాయని చెప్పాను. మీ 4 తప్ప ఎవరు కూడా బీఆర్ఎస్ నుంచి రారు. అది నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. రేవంత్ రెడ్డి గారు కృతనిశ్చయంతో డెడికేటెడ్గా పనిచేస్తున్నాడు. మీరు ప్రగతి భవన్ను ఏదైతే రాజ్ మహల్లా కట్టుకున్నారు, లేదు ఫామ్ హౌస్లో ఎక్కువ కాలం ఉండేటువంటి పరిస్థితి మీదైతే నిత్య విద్యార్థి లెక్క మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉదయం 11 గంటలకు సచివాలయంకి వస్తున్నాడు, రాత్రి 7-8 దాకా అధికారులతో మాట్లాడుతూ, ప్రజలతో మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నాడు, చెప్పేది వింటున్నాడు. వాటిని అమలు చేసే బాధ్యతను కూడా తీసుకొని పోతుండు. కాబట్టి ప్రజా బావుల్లోకి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుందని చెప్పినటువంటి భావనతోటి మరి మీరు ఓర్వలేకనే ఈర్ష్యా భావంతో మాటలు మాట్లాడడం తప్ప మరొకటి కాదు. మీ ఫ్రస్ట్రేషన్ ఏందో ప్రజలకు కనిపిస్తున్నది. మీ ఫ్రస్ట్రేషన్ పక్కాగా కనిపిస్తున్నది. అరే మా పదవులు పాయని చెప్పండి. ఈ విధంగా మాట్లాడితే పదవులు రావు, ఈ విధంగా మాట్లాడితే ప్రభుత్వం మీకు రాదు. మీరు చక్కటి సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు చక్కటి ఆలోచనను ఈ ప్రభుత్వం చెప్పేటట్టు చేయాలి తప్ప ఈ విధంగా మాట్లాడితే సరైనది కాదన్నమాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు వస్తారు పోతారు. నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పిన, ఎన్నికలప్పుడు నిన్నట్టు ఇది ఇంగ్లీష్ పేపర్లు కూడా చూసిన ఏదో స్కామ్ అని. నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఎన్నికలప్పుడు వచ్చిపోయే వాళ్ళు కావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు కావాలని చెప్పంటే మొత్తానికి మొన్నటి ఎన్నికల్లో ప్రజలు గమనించి ఆశీర్వదించారు. ఈ 10-11 మాసాలలో ఎవరు ఎక్కువ కనిపిస్తారో కూడా దయచేసి గమనించి మనం కోరుతున్నాం.
అమాస పుణ్యానికి వచ్చేటువంటి వాళ్ళు కాదు మనకు కావాల్సింది. మన ప్రాంతం భౌగోళికంగా మన ప్రాంత పేద ప్రజల సమస్యలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వాటిని పరిష్కరింపు చేసేటువంటి వారికి ఏదైతే మీరు అండగా నిలబడ్డారో అదే అండగా భవిష్యత్తులో నిలబడాలని చెప్పండి. ఇలాంటి వాళ్ళు వస్తారు, ఒక రోజుతో 2 రోజులు పోతారు, కానీ మళ్ళీ మనమందరూ కూడా ఒక్కో రోజు కలుసుకునేది మనమే తప్ప మరో కాదన్న మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఈనాటి హరీష్ రావు గారు వేమనాడ పర్యటనలో వారి ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలను మా వైపు నుంచి ఖండిస్తూ రాబో రోజుల్లో మీ విమర్శనాత్మకమైనటువంటి మీ సూచనలు సలహాలు మాకు అందిస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప ఈ విధంగా ఆడిపోసుకునేటువంటి మాటలు కరెక్ట్ కాదన్నమాట సదరు చెప్తున్నాం. చక్కటి ఏర్పాటు చేసి అసలు 20 ఏళ్ల కింద రైతుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అరే మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ముందు కొనండి అంటే ఢిల్లీలో పోయి ధర్నా చేసిన మీకు పోటీగా బీజేపీలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇందిరా చౌక్లో ధర్నాలు చేసి రైతులను ఇబ్బంది పెట్టలేరు. వడగళ్ళ వర్షం పడితే మీరు రూపాయలు ఇచ్చారా 10 ఏళ్ళ పాపం పరిపాలనలో? మేము మొన్న వడగళ్ళ వర్షం పడితే 10,000 ఇచ్చారు మిత్రులు. ఈరోజు రుణమాఫీ గురించి కూడా ఏదో పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు రైతు రుణమాఫీ గురించి. అసలు రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు కానీ మీ మామకు కానీ మీ బామ్మకి కానీ ఉందని అడుగుతున్నాం. 27 రోజులలో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసినాం. తిరిగి 18,000 కోట్లు రైతులకు ఇప్పగలిగినాం. మళ్ళీ అంటే ఇంచుమించు 36,000 కోట్లు ఒక వారం 10 రోజులు అంటే నెల కలుపుకుంటే ఇంచుమించు 45 రోజుల లోపల భారతదేశం ఒక చరిత్ర అంటున్న తెలంగాణలో సాంకేతికంగా అయిపోయిందని చెప్పి మేమే మొదటి నుంచి చెప్తున్నాం. అందులో మీ బాధ్యత లేదా? 4 లక్షల మంది రైతులకు రేషన్ కార్డు లేవు. నీ 10 ఏళ్ళ పరిపాలనలో రేషన్ కార్డు ఇచ్చుంటే సమస్య ఉండునా? 1,60,000 మంది రైతులు సాంకేతిక ఇబ్బందులు వాళ్ళందరికీ కూడా గుర్తుపెట్టిన ఇచ్చేసేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు హరీష్ రావు గారు ఈ ప్రాంతానికి వచ్చి వేములవాడ రాజన్నను దండం పెట్టుకొని నేను ఏదో మొక్కుకున్నా చెప్పినటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఈ రాజన్న దగ్గరికి వచ్చినప్పుడు పీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతం ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ మా ప్రభుత్వం వస్తున్న ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడే వేములవాడ గుడి ముందర గల్ఫ్ కార్మికుల కోసం కూడా ప్యాకేజ్ తీసుకొస్తాం మాట ఇచ్చింది. తీసుకొచ్చిన గల్ఫ్ కార్మికుల కోసం మీ 9.5 సంవత్సరాలలో గల్ఫ్ కార్మికులు సుమారు 2,000 మంది చనిపోతే పైగా పార్థిక దేవాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో శివపెట్టుకుని వస్తే ఒక్కరికొక్కరు కనపైసి ఇవ్వాలి. ఈరోజు అక్కడ చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. గురుకులాల వాళ్ళకు ప్రాధాన్యత ప్రకారంగా సీట్లు ఇవ్వాలని చెప్పి తీసుకున్నాం. వాళ్ళకు ఒక హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసినాం ప్రజాభవన్లో. మీరేమో ఆడంబరాలకు వాడుకున్నారు మీరు ప్రగతి భవన్ని, మీ ప్రజా సమస్యలు వేదికగా వాడుకుంటున్నాం. ఇది మీకు మాకు తేడా అంటూ ఇది ప్రజాపాలన అంటూ ఉన్నా. హరీష్ రావు గారు పెద్ద మాటలు ఏవైతే మాట్లాడో దాన్ని మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తిప్పికొడుతూ ఈరోజు ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 43,892 మందికి రైతు రుణమాఫీ వేసినాం. 346 కోట్లు. వేముల నియోజకవర్గానికి వచ్చే వరకు 22,353 మందికి రుణమాఫీ చేసినాం. 181 కోట్లు. వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. అంటే మేమేమో ఏక మొత్తంలో రుణముక్తిని చేసే పని మేము చేస్తే నువ్వేం చేసినావు? 2014లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ ఎట్లా చేసినా ఒకసారి గుర్తు చేయని హరీష్ రావు గారు మీకు అంటున్నా. 2014-15లో పావల 400 చిల్లర కోట్లు ఇచ్చినారు. 2015-16లో 400 కోట్లు పావల. 16-17లో 400 కోట్లు పావల. 17-18లో పావల 400 కోట్లు. మొత్తం 16,000 కోట్లు ఇచ్చినావు నువ్వు. అది కూడా విడగొట్టి తర్వాత మళ్ళీ 2018లో వచ్చినాక రుణమాఫీ అన్నావు. 18-19 లేదు, 19-20 లేదు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఒకసారి 400 కోట్లు ఇచ్చి కేవలం 400 కోట్లు చెప్పేది అబద్ధం అయితే లెక్కలు దిగదు. ఆ తర్వాత కేవలం 12,000 కోట్లు విడుదల చేసిండు. అలాగే ఇంచుమించు 18,000 కోట్లు తిరిగి వాపసు వచ్చినాయి. అంటే మీరు 10 ఏళ్ళలో చేసిందంతా మేము ఈ 10 నెలల్లోనే 18,000 కోట్లు చేసినా మిగతాది కూడా 13,000 కోట్లు చేయడం రిలీజ్ ఉన్నాం. ఈరోజు వేములవాడ రాజన్న ఆలయం దగ్గర మీరు ప్రజల కోసం మొక్కుకొని
ఏది తండ్రి అదంతా కపటం. 50 కోట్లు ఇచ్చినాం. ఈరోజు రాజన్న ఆలయానికి 50 కోట్లు బడ్జెట్లో పెట్టినాం. 50 కోట్లతో ఆలయ విస్తీర్ణం చేయడం కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరలో శంకుస్థాపన చేయడానికి కూడా వస్తున్నారు. మీలాగా రాజన్న తంతల మీద ప్రమాణం చేసి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను మాట ఇచ్చిండు. ఎటువైంది మీ మాట అంటుంది? అసలు వేములవాడ దేవాలయం సంబంధించినటువంటి ఒక్క ఇటుక కొత్తదని పెట్టిర్రా? ఒక ఇటుకనన్నా పాతది తీసేశారు. ఏది మీ పునరుద్ధరణ అంటున్నా? గొప్పలు చెప్పుకోవడం తప్ప. రోప్వే నాంపల్లి దగ్గర అన్నారు. రంగు రంగుల నమూనాల ఫోటోలు ఆలయ గెస్ట్ హౌస్లో పెట్టుకున్నారు. శివరాత్రి వచ్చిందంటే రంగురంగుల వీడియోలలో 3 బ్రిడ్జీల మీదకై కార్లు ప్రజలు రయ్యు నచ్చినట్టు చూపించారు. 3వ బ్రిడ్జ్ అయిందా? నువ్వు వచ్చినావు కదా కుడివైపు హరీష్ రావు వేలాడికి వచ్చినప్పుడు కుడివైపు బ్రిడ్జ్ ఎందుకు ఆగిపోయిందో అడిగినావా? అప్పటి ఎమ్మెల్యే అంటే కలిడు. ఇప్పుడు పోటీ చేసిన నన్ను అడగలిగిరా మీరు? అసలు 2015 ఇలా 2024 2023 దాకా మీరు 8 ఏళ్ళు భూసేకరణ కూడా మీరు చేయలేరు. బ్రిడ్జిల కోసం భూసేకరణ కూడా మీరు చేయలేరు. నేను సమావేశం పెట్టిన తర్వాత భూసేకరణ లేదంటే ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమరెడ్డి వెంకరెడ్డి గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి 6,96,00,000 భూసేకరణ నిధులు విడుదల చేసి కలెక్టర్ గారు పీడీ అకౌంట్లు వేసినాం. 3 రోజుల క్రితం భూసేకరణ సంబంధించినటువంటి పేర్ల నమూనాలను కూడా మేము పేపర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది మా కమిట్మెంట్. ఈ విధంగా మీ అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తుంటే ఎక్కడ జరిగింది అభివృద్ధి అంటే ఏం చేయాలంటుంది? ఇక నేతన్నల గురించి కూడా మాట్లాడండి. నేతన్నల గురించి మీ 9.5-10 సంవత్సరాల పరిపాలనలో బతుకమ్మ చీరల పేరిట నేతన్నల బతుకులు ఆగం చేసింది మీరు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో కాటన్కు పాలిస్టర్కు పెట్టింది పేరు దేశంలో. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయినటువంటి దాన్ని ఈరోజు మీ స్వార్థం కోసం నేతన్నలకు సంబంధించి అది తీసుకొని వచ్చి ఈరోజు కాటన్ పరిశ్రమ పాలిస్టర్ పరిశ్రమ ఎగుమతి కాకుండా చేసినటువంటి సందర్భం. అసలు ఆ పరిస్థితే లేకుండా చేసింది మీరు కాదంటుంది. పోతూ 275 కోట్లు బగ్గలు పెట్టిపోయింది మీరా మేము? నేతన్నల బతుకులు ఆగం చేసింది మీరా మేమా? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, మీ అందరం కూడా ముఖ్యమంత్రి దృష్టి రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల నేతలను అంటున్నవే ఎందుకు యార్ను డిపో నూలు డిపో తీసుకురాలేకపోయినా చెప్పని అడుగు. ఈరోజు మీ మాట ఇవ్వలే కానీ నేతన్నలకు అండగా నిలబడాలని చెప్పండి. ఇప్పటికి 2-3 రాష్ట్రాలు దాటి నూలు తీసుకొచ్చుకుంటారు, యార్డు తీసుకొచ్చుకుంటారు నేతన్నలు. ఈ తెలంగాణలో ఒకే ఒక యార్డు డిపో వచ్చింది. అది చేనేత క్లస్టర్ వేములవాడలో 50 కోట్లతో. ఇది నేతలకు అండగా తీసుకున్న నిర్ణయం కాదని అంటున్నా. నేతల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే కార్యక్రమం కాదని అంటున్నా. ఈరోజు మీరు ఇచ్చిన బతుకమ్మ చీరలు ఊరు బయట చేన్లల్లా చిలకలల్లా బెదురు కోసం వాడుతున్న చీరలు మీ అయితే ఈరోజు మేము 1 కోటి పైచీలకు చీరలు ఇవ్వాలని చెప్పని ముఖ్యమంత్రి గారు చేనేత దినోత్సవం నాడు చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి మాటను మర్చిపోయారని మేము అడుగుతున్నాం. అసలు ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసిర్రు మీరు, విధ్వంసం చేసిర్రు మీరు. అసలు ఎక్కడ ఏముందో తెలవకుండా చేసినటువంటి మీ పరిపాలన గాడిలో పెట్టే పని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేస్తే మాది పాప పరిపాలన అంటావా? మీది పాప పరిపాలన. రాజన్నది ఓడినంటున్నావు కదా, రాజన్న చూసి 3వ కన్ను తెరిచింది కాబట్టి మీ 9.5-10 సంవత్సరాల పాప పరిపాలనను దించి ఈరోజు ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ప్రజా ప్రతికారం గురించి గొప్ప పెద్ద మాటలు మాట్లాడి మానుకోమంటున్నా. నేను మీకు సూచన చేస్తున్నా. మా ముఖ్యమంత్రి గారిపైన మా మంత్రులపైన ఆడిపోసుకోవడం మానండి. ఈర్ష్యా ద్వేషాలు మానండి. మంచి సూచనలు సలహాలు అందివ్వండి. తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పద్ధతి తీసుకొని పోవడానికి కోసం మీ వంతు సహకారం అందించండి తప్ప ఏదో ఈ జిల్లాకు పోయినప్పుడు 4 మాటలు మాట్లాడుకోవాలి, ఆ జిల్లాకు పోయిన 4 మాటలు మాట్లాడుకోవాలని చెప్పంటే 1,000 మీరు మా వైపు చూస్తే 4,000 మీ వైపు ఉంటే చెప్పని చూపిస్తున్నా. ఇక్కడ నువ్వు మల్యాల్లో పెద్ద మాటలు కలిగోట్లు పెద్ద మాటలు, వేరాలు పెద్ద మాటలు ఏమైనా మీ హయాంలో? సాగునీటి రంగంలో వెనుకబడగొట్టినావు, ఆధ్యాత్మిక రంగంలో వేల రాజన్నాలను వెనుకబడగొట్టారు. బ్రిడ్జిల నిర్మాణం లేదు, రోడ్ల నిర్మాణం లేదు. ఈ విధంగా ఈరోజు మేము వాటన్నింటినీ సిరిసిల్ల జిల్లాను సిరిసిల్ల జిల్లానే అభివృద్ధి ఆగిపోతుందని చెప్పినటువంటి ఎక్కడ ఆగిపోయిందో అంటున్నాం.
ప్రతి రంగంలో కూడా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రతి రంగంలో మరి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి అంశాలు కూడా నేను తీసుకొని మరి ముందుకు పోతామన్నమాట ఈ సందర్భంగా నేను చెప్తూ